హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోస్ని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు 2021కు సంబంధించిన హ్యాపీ న్యూ ఇయర్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో ఈ వీడియోని విత్ మ్యూజిక్తో సహా మీరు చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి అక్కడ నుంచి అయితే మీరు ఈ వీడియోని అయితే విత్ మ్యూజిక్తో సహా అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఫొటోస్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక 3-4 ఫొటోస్ని అయితే తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అనేది మనకు ఫ్రేమ్లో కరెక్ట్గా సెట్ కాలేదు కదా, ఇక్కడ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఫోటోని సెట్ చేసుకొని ఇక్కడ ఈజ్ఈక్వల్ బటన్ పైన క్లిక్ చేసి రైట్ టిక్ ఇచ్చేసుకోండి. సో ఇలా ప్రతి ఫోటోని అయితే ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకున్న తర్వాత సో ఇలా ఫస్ట్కి వచ్చేసి మనకు ఫోటోకి మధ్యన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక మనకు స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోర్లో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్షన్లోకి వెళ్ళండి. యాక్షన్లోకి వెళ్తే ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు స్పీడ్ టర్న్ అనే ఆప్షన్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి టోటల్. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్పీడ్ టర్న్ అనే ఆప్షన్ అయితే మనకు వచ్చింది. సో ఇలా ఒక్కొక్క ఫోటోకి అయితే ఒక్కొక్క స్పీడ్ టర్న్ ఎఫెక్ట్ని అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో ఇలా మీరు ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మనకు వీడియో ఎంత లెంత్ వరకు అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో అంత లెంత్ వచ్చేంత వరకు ఫొటోస్ లెంత్ అయితే మీరు ఇలా కొద్దిగా డ్రాగ్ అయితే చేసేసుకోండి. సో ఇలా ప్రతి ఫోటో లెంత్ అయితే ఇలా పెంచుకోండి. సో ఇలా పెంచుకున్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అనే ఆరో సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ మీరు ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా టోటల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఫ్రెండ్స్, ఇక్కడ 16:9 రేషియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని సో వీడియో ఎంత లెంత్ వరకు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అంత లెంత్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసుకొని సో ఇలా రైట్కి ఇచ్చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.
సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని అయితే మీరు ఇలా ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో ఇలా బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకొని సో ఆ టెంప్లెట్కి ఉన్న సౌండ్ని అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో మ్యూట్లో పెట్టి సో రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఇక్కడికైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసి క్రాపింగ్ అని ఉంటుంది, క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ పైన క్లిక్ చేసి ఇక్కడ లవ్ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసి ఫెదర్ అనేది ఒక 45% అయితే పెంచేసుకోండి. సో ఇలా పెంచేసుకొని రైట్కి ఇచ్చేసి సో మనకు ఆ లవ్ షేప్లో కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అయితే మీ ఫోటోని అయితే ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అనేది అప్లై చేయండి. అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను మీకు ఇంకొక టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ పైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న సౌండ్ని కూడా సో స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో రైట్కి ఇచ్చేసి మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న వైట్ బార్డర్ని ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని మనకు కరెక్ట్ ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా కొద్దిగా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఆ వైట్ బార్డర్ టెంప్లెట్కున్న సౌండ్ని కూడా మ్యూట్లో పెట్టేసుకోండి. మ్యూట్లో పెట్టి బ్యాక్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇలా స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఒకసారి అయితే ఫైనల్గా ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చేస్తుంది, చాలా సింపుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నైస్ సూపర్ ఆసమ్ అను. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు రిజల్యూషన్ అనేది 720 పిక్సెల్, ఇక్కడ ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.